ఇది ఒక గుర్రం కథ. జంబూద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకి మాధవవర్మ అనే కొడుకు. మాధవవర్మ చాలా అందమైనవాడు. పెళ్లి చేసుకో అని ఎంతటి అందగత్తెని తెచ్చినా అతడికి నచ్చేది కాదు. ఒకనాడు అతడు హిమాలయ పర్వతాల్లో గంధర్వలోయకు వేటకని వెళ్ళాడు. ఆ నిర్జన అరణ్యంలో అతన్నెవరో రాకుమారా అని పిలిచినట్లయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై, అయ్యా, నేను చంద్రకళ అనే గంధర్వ కాంతను. నీ అందానికి తగ్గ చక్కని చుక్క సులోచన అనే మా స్నేహితురాలున్నది. ఆమె ప్లక్షద్వీపపు రాజుగారి కుమార్. మీ అశ్వశాలలో ఉండే ఒక గుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తిపురం చేరుకొని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గంధిని కలుసుకో. దానికి నా పేరు చెప్తే కార్యం చక్కబడుతుంది అని చెప్పింది. మాధవ్ వర్మ సంతోషించి బయలుదేరిపోయాడు. అయితే చంద్రకళ, ఉండు, పెళ్లి చేసుకొచ్చాక ఆ గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి సుమా, దాంతో నాకు పని ఉంది, శుభమస్తు, వెళ్ళిరా అంటూ అదృశ్యమైపోయింది. మాధవ్ వర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఆ ఒక్క గుర్రం నకిలించింది. అతడు ఆప్యాయంగా దాని ఒళ్ళు నిమరగా దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది. అంతేకాదు, రెక్కలు కూడా వచ్చాయి. అంతవరకు దాని వద్ద పనిచేస్తున్న ప్రచేష్టుడు అనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. యువరాజు సంగతంతా చెప్పాడు. అప్పుడు ప్రచేష్టుడు, ప్రభు, నన్ను కూడా తీసుకువెళ్ళరా అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రం ఎక్కాడు. ప్రచేష్టుడు తోక పట్టుకొని వ్రేలాడగా గుర్రం ఆకాశ మార్గాన టివ్వుమంటూ పోయి లక్ష్మదీపంలోని దీప్తిపురం చేరుకుంది. మాధవ్ వర్మ అక్కడ చేరుకొని గంధిని అనే ఆ పూలదాన్ని కలుసుకొని సంగతి సందర్భాలు చెప్పాడు. గంధిని పెదవి విరిచి, అరెరే, నిన్ననే ఎంత బాగుండిపోయేదో. సులోచనకి సంబంధం నిశ్చయమైంది. రేపే పెళ్లి. కుశద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధరుడు పెళ్లి కొడుకు. అతడిని అంత అందగాడు కాడనుకో. తీరా సంబంధం నిశ్చయం అయిపోయాక సులోచన మాత్రం వద్దని అనగలదా అని చెప్పింది. ప్రచేష్టుడు ఇంత దూరం వచ్చి పెళ్లి కూతుర్ని చూడకుండా పోకూడదనుకున్నాడు. అప్పుడు గంధిని ఒక పల్ల గంప తెచ్చి అందులో మాధవ్ వర్మని కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్టుడి చేత ఆ బుట్టను మోయించుకొని సులోచన మేడకు తీసుకుపోయింది. సులోచన మాధవ్ వర్మను చూడటంతోనే ఆమెకు అంతకు పూర్వమే నిశ్చయమైన పెళ్లి కొడుకు సూర్యుడు ముందు దివిటిలా తోచాడు. మాధవ్ వర్మ వినేటట్లు ఆమె, గంధిని, నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకొనే రేపు పుస్తకట్టే వేళకు నేను లేచి నిలబడి చేతులు పైకెత్తుతాను. అప్పుడు నన్ను తన గుర్రం మీద ఎక్కించుకొని ఈయనని ఎగిరిపోమనవే అని చెప్పింది. మాధవ్ వర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలో కూర్చొని బయటకు వచ్చేశాడు. మాధవ్ వర్మతో పాటు ప్రచేష్టుడు కూడా సులోచన చూశాడు కదా. ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలి అనిపించింది వాడికి. మర్నాడు మాధవ్ వర్మ తాగే పాలల్లో వాడు మత్తుమందు కలిపి ఇచ్చాడు. అవి త్రాగి మాధవ్ వర్మ మైకంలో పడిపోయాడు. పెళ్లి వేళ కుస్తీ కట్టే సమయం వచ్చింది. సులోచన నిలబడి చేతులెత్తింది. పైనుంచి గుర్రం దిగడం, దాని మీదకు ఆమెను ఎగేసుకొని ఎవరో ఆకాశ మార్గాన మాయం కావటం క్షణంలో జరిగిపోయింది. ఆ గుర్రం మీద వచ్చి తనను తీసుకుపోతున్నది మాధవ్ వర్మే అనుకుంది సులోచన. ప్రచేష్టుడు సముద్రం దాటి వచ్చి కాంచన్ నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో, సమయానికి మాధవ్ వర్మ నిద్రపోయాడు. ఆ నిర్భాగ్యుడికి నువ్వు తగవు అని ఆలోచించి నేనే నిన్ను తీసుకువచ్చాను. నాకేమి లోపం ఉన్నది గనక నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాడు. సులోచన తన దిగులు పైకి తెలియనీయకుండా చిరునవ్వుతో, ఎవరికి ఎవరు ప్రాప్తియో కదా, సరే కాని ఈ రత్న కంకణం పట్టుకుపోయి ఆ కనపడే నగరంలోకి వెళ్ళి పుస్తెలు చేయించి పట్టుకురా, పురోహితుని కూడా వెంటబెట్టుకురా అని చెప్పింది. పుట్టెడు సంబరంతో వాడు పట్నం ప్రవేశించి ఆ రత్న కంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భట్లు వీడెవడో దొంగ అని అనుమానించి వాణ్ణి ఖైదీలో వేశారు. ప్రచేష్టుడు పోవటంతోనే ఇక్కడ సులోచన గుర్రానికి జంబూద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీపట్నం చేరుకుంది. ఆ పట్నం పట్టపగలే, జనసంచారం లేక మాటు మునిగి ఉంది. ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ, అయ్యో, నీకు తెలీదా, రోజు మధ్యాహ్నం 12 గంటల వేలప్పుడు గంగలోంచి ఖడ్గమృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనపడ్డ మనిషినల్లా చంపి తినేస్తోంది. ఈ మృగాన్ని చంపిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెను పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం చేశారు కూడాను అంది. సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా పుచ్చుకొని ఖడ్గమృగం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. సరిగ్గా 12 కొట్టేసరికి భూమి అదిరేటట్లు అరుస్తూ ఖడ్గమృగం వచ్చి
చిందులు తొక్కసాగింది. సులోచన చటుక్కున గుర్రం మీద నుంచి దిగి వచ్చి కసుక్కున దాని కంఠం నరికేసింది. ఆ కళేబరంలోంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడు ప్రత్యక్షమై, సులోచన, నాకు శాప విముక్తి కలుగచేశావు. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కావాల్సిన వరం ఒక్కటే. కుశద్వీపపు రాజకుమారుని కాదని మాధవవరుణ్ణి పరిణయం ఆడబోతే ఉభయ భ్రష్టత్వం, ఉపర సన్యాసం అన్నట్లయింది నా పని. నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకు ఈ శాస్తి అయి ఉంటుంది. నాకు మాధవవర్మే భర్త అయ్యేటట్లు అనుగ్రహించండి అని కోరింది. ఆ మాట విని ముని, సులోచన, మాధవవర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లోనే ఒక రత్నాల వర్తకుని ఓడ మీద ఈ దారినే వస్తారు. అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది. విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాపడనక్కర్లేదు. అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకొని నువ్వు ఎక్కువ ఐశ్వర్యవంతురాలువని విని నీకోసం తయారయ్యాడు. నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాపడ్డాడు. అతడు మాధవవర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకొని మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు ఆ ఓడ రాగానే మాధవవర్మను ఆనవాలు గట్టి వివాహం చేసుకో అని చెప్పాడు. అంతా విని సులోచన, స్వామి, మీరెవరు? మీకు ఘోర రూపం ఎలా వచ్చింది అని అడిగింది. ఆ కథంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన అదృశ్యుడు కావటంతోనే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది. గుర్రం కనపడలేదు. దానికోసం నలుదిక్కులా వెతుకుతూ ఉంటే అంతలో ఖడ్గమృగాన్ని ఎవరో రాజకుమారుడు చంపేశాడన్న వార్త కాశీరాజుకు తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుష వేషంలో ఉన్న సులోచనను ఏనుగు మీద ఎక్కించుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జయంతిని ఈ రాజకుమారునికిచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు. అందుకు సులోచన రాజుకి నచ్చజెప్పి తను నిరీక్షిస్తున్న ఓడ వచ్చే వరకు పెళ్లి ఆప్ చేయించింది. రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన భటులను కాపలా వేయించాడు. కొంతకాలం అయ్యేసరికి ఆ ఓడ హంసలాగా చక్కా వచ్చింది. పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది. రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకొని రమ్మని చెప్పండి అందామె. ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నగలన్నీ పట్టించుకొని అంతఃపురంలోకి వచ్చాడు. సులోచన ఆ ఇద్దరు నౌకరుల్లో ఒకడు మాధవవర్మ అని, రెండోవాడు విద్యాధరుడు అని ఆనవాలు కట్టేసింది. వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి, ఈ రాత్రి పెళ్లి ముహూర్తం పెట్టించండి, 2 జతల పుస్తలు చేయించండి అని చెప్పింది. 2 జతలు ఎందుకు చెప్పుమా అనుకుంటూనే రాజు పెళ్లేర్పాట్లు చేశాడు. సులోచన రహస్యంగా వర్తకుడితో, అయ్యా, నీ క్రింద నౌకరికి కుదిరిన వాళ్ళిద్దరూ చక్రవర్తులు కాబోలు. వీళ్ళకి ఈ రాత్రే పెళ్లి. ఇద్దరిని అలంకరించి మగ పెళ్లి వారికి మళ్ళీ మీరు తరలించండి అని సంగతంతా వివరించి పంపించింది. పెళ్లి పీటలు 2 వేశారు. జయంతిని పెళ్లి కూతురిని చేశారు. రెండో పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అని చెప్పింది. అంతా ఆశ్చర్యపోయారు. ముహూర్తం వేళకి విద్యాధరుడు, మాధవవర్మ పెళ్లి కొడుకులై వచ్చారు. సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి, ఇదిగోనే నీ పెళ్లి కొడుకు అని చెప్పింది. అందరూ అతన్ని ఆనమాలు గట్టి మొదట నిశ్చయమైన పెళ్లి కొడుకే అని సంతోషించారు. ఇంతలో ఎక్కడి నుంచో చంద్రకళ వచ్చింది. చంద్రకళ హిమాలయ పర్వతాల్లో మాధవవర్మకు సులోచన సంగతి చెప్పిన గంధర్వకాంత. ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు. చంద్రకళ నవ్వుతూ, మా ఆయన ఈయనే చిత్రాంగుడు, మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఈయనే అంది. వాళ్ళిద్దరూ నివ్వెరపోయి, మీరు గుర్రంగా ఎందుకున్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు, ఎందుకేమిటి, శాపం. నేను చంద్రకళ షికారు వెళ్తుండగా గట్టిగా నవ్వాను. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి చిరాకుపడి గుర్రానికి మళ్ళీ నకిలించి నా తపస్సు భంగం కలగచేశావు కనుక గుర్రాని వైపు అని చెప్పించాడు. నాకు ఒళ్ళు మండి, ఈ మాత్రం దానికే ఇంత ఘోర శాపం ఇస్తావా? నీవు ఖడ్గమృగానివై పుట్టు అని మారు శాపం ఇచ్చాను. ఆ ఖడ్గమృగాన్నే సులోచన చంపింది. అది పోగానే నాకు మామూలు రూపం వచ్చేసింది అని చెప్పాడు. అప్పుడు సులోచనకు అర్థమైంది ఆ ముని ఎవరో, ఆ మునికి ఆ శాపం ఎలా వచ్చిందో. ఆ తర్వాత ఇద్దరు జంటలు మంచిగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.